హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచల్ల. ఈ సెలబ్రేషన్ అంతా టైలర్స్ డే సెలబ్రేషన్ అండి. నేను ఒక 100 మందికి పైగా మిషన్ నేర్పించాను. అందులో కొంతమందిని గ్యాదర్ చేయగలిగాను. అందరూ పెళ్లిగాని పిల్లగాలు స్టూడెంట్స్ లాగా వచ్చి నేర్చుకున్న వాళ్ళు. అందరూ కలవాలి, చాలా సంవత్సరాలు అవుతుంది కలవక అని చెప్పేసి గ్యాదర్ చేస్తే ఒక 20 మెంబర్స్ అయితే రాగలిగారండి. ఎగ్జామ్స్ ఉండటం వల్ల కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ అవటం వల్ల ఒక 1 వీక్ ముందే ఆలోచించుకొని ఈ గెట్ టుగెదర్ ప్లాన్ చేశాము. అలాగే మేము ఇలా సన్మానం చేస్తాము అని చెప్పేసి నన్ను పూలతో ఆహ్వానించారు. నేను కూడా, నాకు ఒక గురువు ఉంటారు కదండి, నా గురువును కూడా నేను పిలుచుకున్నాను. నా గురువు నేను కలిసి వస్తూ ఉంటే నా శిష్యులందరూ కలిసి పూలతో ఆహ్వానిస్తున్నారు. వీటన్నిటికీ కర్త కర్మ క్రియ ఇప్పుడు నేను కౌగిలించుకున్న అమ్మాయే. తను ఎక్కువ అందరినీ గ్యాదర్ చేసి ఈ సన్మానాన్ని ఏర్పాటు చేశారు, ఈ గెట్ టుగెదర్ని ప్లాన్ చేశారు. అలా సింపుల్గా ఏదో కలుసుకొని అందరు పిచ్చాపాటి మాట్లాడుకోవాలి, ఫ్రెండ్స్ అందరం కలుసుకోవాలి అనుకోకుండా ఇలా అరేంజ్మెంట్ చేశారు. నాకు ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చారు, కూర్చోబెట్టారు. తర్వాత ఒక్కొక్కల అనుభవాల్ని షేర్ చేశారు. వాళ్ళ అనుభవాలు ఏంటి కూడా మీ చిన్న వీడియోలో వచ్చేస్తాయండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ హ్యాపీ వీడియో అనమాట ఇది. నా గురువు గారు నాకు సన్మానం చేస్తున్నారు, తర్వాత నేను మా గురువు గారికి సన్మానం చేస్తాను. శిష్యురాలు ఇంత అభివృద్ధి అయిందని మా గురువు గారు ఆనందంతో నాకు సన్మానం చేశారండి. అసలు నేను ఊహించనిది, ఎప్పుడు అనుకోలేదు ఇలా జరుగుతుంది అని. హ్యాపీ టైలర్స్ డే అండి అందరికి. నా పేరు కాంత, తన పేరు శ్రీలక్ష్మి. తను నా చెల్లి శిష్యురాలేనా. వాస్తవంగా ఈ శాల్వా నేను ఎందుకు కప్పిందంటే, ఈరోజు ఇంత మంచి పేరు తెచ్చుకొని అందరికీ ఓపికగా టైలరింగ్ నేర్పుకుంటూ తన జీవనోపాధి కల్పించుకుంటూ కొంతమందికి కల్పించుకుంటూ మీరందరూ కూడా తనను గుర్తుపెట్టుకుంటారు కాబట్టి చాలా సంతోషంగా నేను ఈ శాల్వా కప్పిన. నేనేదో ఇంట్లో మామూలుగా టైలరింగ్ చేసుకునేదాన్ని. అయితే ఒకరోజు మా అమ్మ ఒక కోరిక కోరింది నన్ను. ఏమని, మా మేనల్లుడు వాళ్ళ భార్య ఉంది కదా శ్రీలక్ష్మి, నువ్వు ఒక 3 నెలలు పోయి మిషన్ నేర్పి రావాలి, నువ్వు దానికి వద్దు అని నేను పోను అని చెప్పొద్దు, నువ్వు ఈ 2-3 రోజులల్లో వెళ్ళాలి వాళ్ళ ఇంటికి అని చెప్పింది. అప్పుడు నేను కూడా కొంచెం తోటి కొద్ది రోజులు ఉండి టైలరింగ్ నేర్పాలని నా మనసులో కూడా పడింది. కాబట్టి వాసు పిలవంగానే వచ్చి మా చెల్లికి టైలరింగ్ పెట్టిన. దానికి ఎన్నో ఒడిదుడుకులు అన్నీ వచ్చినాయి, కానీ మేమిద్దరం ఒక మాట మీద నిలబడి నేను ఆ ఉన్న కొద్ది రోజులైనా తనకి ఒక షాప్ పెట్టుకొని ఇద్దరం కలిపి టైలరింగ్ చేసుకుంటూ, నేను నేర్పింది కొంచెమే చెల్లికి, దాన్ని ఇంత వృద్ధి చేసుకుంటూ తను ఈరోజు పైకి వచ్చింది. టైలరింగ్ నేర్పాలని అందరికి ఉంటుంది, నేర్చుకోవాలని అందరికీ ఉంటుంది. కాకపోతే కొంతమంది నేర్చుకొని ఎవరు కుడతారులే అని వదిలేస్తారు. కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమే కావచ్చు, ఇంట్రెస్టే కావచ్చు, దాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. ఈరోజు మా చెల్లి కూడా కొనసాగించుకుంటూ తను ఈరోజు 100 మందికి జీవనోపాధి మిషన్ నేర్పడం చేసింది. ఆ ఘనత మా చెల్లికి దక్కింది. నాకు దేవుడిచ్చిన చెల్లి, నేను దేవుడిచ్చిన అక్కని. మా ఇద్దరి బంధము వెలకట్టలేనిది, చెప్పరానిది. నేనేమైతే చేయాలనుకున్నానో, నా మనసులో ఏమేమి ఊహలు ఉన్నాయో, మా చెల్లి నా మనసులో ఏముందో తెలియకుండానే నా అభిప్రాయాలు, ఆలోచనలు అన్నీ కూడా ముందుకు సాగించుకుంటూ ఈరోజు ఇంత పేరు తెచ్చుకుంది. నేనేం చేయాలనుకున్నానో అవన్నీ చేసి నన్ను సంతోషపెట్టింది. ముందుగా మీ అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు. అందరికీ కూడా పిలవగానే వచ్చినందుకు, గ్రూప్ క్రియేట్ చేసుకున్నందుకు మీరందరికీ చాలా ధన్యవాదాలు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, ఇలా చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చెప్పేసి వాటిని కంట్రోల్ చేస్తున్నా. ఖర్చు నేను తడిచిపోతాయి. అసలు ముందు షాప్ పెట్టాలి అంటే అసలు నాకు ఏమీ రాదు. ఏదో ఇంట్లో పడతా మనం కుట్టుకుంటాం, చేసుకుంటాం. నేను కుట్టుకోవడం మా ఆయనకి నచ్చి
నీలో టాలెంట్ ఉంది, షాప్ పెట్టాల్సింది అని చెప్పేసి ఒకటే ఒక ఫోను. ఇందాక అక్క చెప్పినట్టు నువ్వు రావాలి వదిన, నువ్వు వచ్చి మాడికి షాప్ పెట్టియాల్సిందే అని చెప్పి ఫోన్ చేస్తే ఒక్క నిమిషం ఆగలే, ఎమ్మటే వచ్చేసేసింది. అక్క రావటం అంటే బాగా పంపించాలి. ఆయన పంపించిండు, అక్క వచ్చింది. 3 నెలలు ఉంది. నేనే ఉన్న ఆ ప్లేస్ లో నాకు ఫోన్ చేసాను, రమ్మని. నేను వెళ్తానా? వెళ్ళలేము. అయినా పిల్లల్ని వదిలిపెట్టి నా దగ్గరకు వచ్చి 3 నెలలు ఉందంటే చాలా గ్రేట్. మనం వెళ్ళలేము, నేనున్నా వెళ్ళలేను, కానీ అక్క వచ్చింది. బావ పంపిబట్టి అక్క రాగలిగింది. అందుకే బావ నీకు థ్యాంక్స్ బావ. నేను ఇట్లా ఈ పరిస్థితిలో ఉన్నాను అంటే దానికి నేనే కారణం. నేను పంపించినందుకు, వచ్చినందుకు, నువ్వు ఇంత అయినందుకు నాకు కూడా చాలా సంతోషం. 2 months ఉండి వెళ్ళిపోతుంటే ఇబ్బంది అయ్యి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఒక్కదాన్ని ఎలా మెయింటైన్ చేయాలి షాపుని? నా వల్ల అసలు అవుతుందా కాదా, నేను నేర్పించగలుగుతానా లేదా, అసలు షాప్ నిలబెడతానా లేదా? నన్ను నమ్మి మా ఆయన షాప్ పెట్టించిండు, దాన్ని నిలబెట్టుకున్నా. ఇప్పటిదాకా నేను రన్ చేసిన చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ వచ్చారు, మీరందరూ మా కుటుంబంలో కలిసిపోయాము. చిన్న పెద్ద తేడా లేదు, తన మన తేడా లేకుండా సర్పంచ్ అయినా వచ్చి నేర్చుతోనే దాన్ని మా సర్పంచ్ లా ట్రీట్ చేయలేదు, తను అలాగా లేదు. మంచిగా వచ్చి అందరూ ఒక కుటుంబంలో కలిసిపోయినాం కాబట్టి ఇంతమంది రాగలిగినాం, ఉండగలిగినాం అని అనిపిస్తుంది. 2007 ఏప్రిల్ 29న మనం షాప్ పెట్టడం జరిగింది. ఏప్రిల్ 28 మా మ్యారేజ్ డే తెల్లారే షాప్ పెట్టినాం. ఇప్పటి వరకు రన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. అరుణ కుమారి, మాది నాయకులు గ్రామం, ప్రస్తుతానికి సుజాత్ నగర్ లో ఉంటున్నాం. నేను పిల్లలు చిన్నప్పుడే స్కూల్కి వెళ్తున్నారు, ఇంట్లో ఖాళీగా ఉంటుందని మా వాడిని గోల్ చేస్తే ఎట్లో మేడం గారి దగ్గర పంపించారు. బాగానే నేర్చుకున్నా. ఫస్ట్ అయితే గౌన్లు, లంగాలు, జాకెట్లు వచ్చాక నేను అసలు ఇక పట్టించుకోవట్లేదు జాకెట్ల మీద. కానీ గురువు గారి మీద నేను నన్ను గద్దించింది. నేను బాత్రూమ్ పై ఏడ్చి రోజు అదే చెప్తుంది మీరు, అది మర్చిపోలేదు అన్నమాట. 15 సంవత్సరాలు ఇంక 2 రోజులు కూడా కుట్టడం బాగా వచ్చింది. ఇప్పటి వరకు నేను బయట ఏం కుట్టపోయినా మా పాప ఈ 17 సంవత్సరాల నుంచి నేనే స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. బర్త్డేకి మోడల్ డ్రెస్సులు కుడతా. 2 years క్రితం కుట్టా. మా మేడం గారు నన్ను చాలా పొగిడారు, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. గురువు గారు పొగిడేసరికి అది కొత్త మోడల్ డ్రెస్ కుట్టా, చాలా బాగా అనిపించింది. ఇట్లా టైలర్స్ డే జరుపుకోవడం, గ్రూప్ క్రియేట్ చేయడం, ఇట్లా మనకి తెలియపోయినా కూడా మనం అందరం ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం, హ్యాపీ టైలర్స్ డే. నా పేరు రమ. నేను అక్క దగ్గరకు వచ్చినప్పుడు నాకు అసలు ఏమీ రావు, ఒక లైనింగ్ బ్లౌజ్ కూడా కుట్టడం రాదు, సాదా బ్లౌజ్ ఒకటే. వచ్చి చెప్పా, వచ్చేసాయి నీకెందుకు, నేను ఉన్నా కదా అనింది. తను నాకు నేర్చుకుంటే డబ్బులు ఇచ్చి మరీ నాకు నేర్పింది. తను చేసిన సహాయం వల్లనే నేను ఇప్పుడు ఇంటికాడ ఇల్లు కూడా కట్టుకుంటా, డబ్బులు సంపాదిస్తాను, డేర్గా నిలబడి వాళ్ళందరిని ఎదిరించి మరి ఇల్లు కట్టడానికి కారణం ఇది మాత్రం ఈ మిషన్కి అక్క కారణం. నేను అక్కకి ఎప్పుడు రుణపడి ఉంటా, మర్చిపోను. అప్పుడప్పుడు కూడా మా ఇంట్లో అందరికి కూడా మా అక్క అని అంట. మా అన్నయ్యతో కూడా, నా తోడ పుట్టిన వాళ్ళతో కూడా మా అక్క అనే అంట. మా వారితో కూడా అంట, ఫోన్ చేస్తే మీ అక్క ఫోన్ చేస్తుందనే అంటాడు. అంత అనుబంధం ఉంది, ఇంకా ఆగలేదు, ఇంకా నడుస్తుంది, ఇంకెప్పటికీ నడుస్తూనే ఉంటుంది అక్కతో అనుబంధం. నమస్కారం, ముందుగా టైలర్స్ డే శుభాకాంక్షలు. నా పేరు రమ్య. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత డ్రెస్ కుట్టుకోవడానికి అయితే ఫస్ట్ మెయిన్ రీజన్ ఆంటీ నేర్పించారు. అయితే అసలు స్టిచ్చింగ్ అయితే మా మమ్మీ గోల్ అనమాట, నేను నేర్చుకోవాలనేది. నా జర్నీ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆంటీ దగ్గర నేను ఇంకా చాలా నేర్చుకునే వర్క్ ఉంది. పెళ్ళి అయ్యే టైం కల్లా ఏమో తెలియదు కానీ ఆంటీ, ఈ ఇయర్లో మీ దగ్గర నేను ఇంకా వర్క్ నేర్చుకోవాలని అనుకుంటున్నా. నేను మొన్న ఆంటీని కూడా అడిగా, ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలని ఉంది, నాకు నేర్పియండి ఆంటీ అని అడిగా. అయితే నేర్చుకుంటే దానికి ఫస్ట్ స్టూడెంట్ నేనే అవుతానేమో ఆంటీకి. మా మమ్మీ డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేయాలి అంటే ఈ డేర్ అయితే వచ్చేసింది. ఈ రోజుకి వచ్చేసింది. ఇది రావట్లేదు ఆంటీ, ఇది అర్థం కావట్లేదు అని చెప్పగలను అనే కాన్ఫిడెన్స్ ఇప్పుడు బాగా బిల్డ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. టైలర్స్ డే అందరికి, ఇద్దరు గురువు గారికి నా పాదాభి వందనాలు. నాకు నీలు అనే పేరు నాకు చాలా మంచి. నాకు టైలరింగ్ అంటే ఎలాంటి ఇష్టం లేదు. 3 నెలలు
ఓన్లీ క్రాస్ లంగా కుట్టి ఇంటికి వెళ్ళానంటే నమ్మండి. ఇష్టం లేక అది ఒక 6 నెలలు పనిచేశా. నేర్చుకుంటే మిషన్ నేర్చుకో, లేకపోతే చేనుకురా అంతే. నువ్వే మాత్రం కాలేజీకి వెళ్ళటానికి వీలు లేదని చెప్పేసా. నేను చేనుకైనా వస్తా కానీ నేను మిషన్కి అయితే వెళ్ళనని చెప్పేసేదాన్ని. దున్నుతా అంటే ఈ దారిన పోయి పండుకునేదాన్ని చెట్టు కింద. మిషన్ నేర్చుకోమంటే మిషన్ నేర్చుకోలేదు, చేలో పనికి రమ్మంటే చేలో పనికి రాకుండా చెట్టు కింద పండుకుంటావా అని కోట్టిండు. ఇంకా ఏడ్చుకుంటా, ఏంది నేను నా జీవితం ఇంత అయిపోయిద్దా ఏంటి, నేను ఎటు కాకుండా అయిపోతానా, ఇటు నాకు చేను పని రావట్లే, ఇటు మిషన్ ఇంట్రెస్ట్ లేదు, నాకు ఏదో ఆప్షన్ లేదు. నచ్చని కూర ముందు పెట్టారు, నచ్చిన దానికెళ్ళి వెళ్తానంటే పోనివ్వట్లేదు. ఇష్టం చేసుకున్నాను. ఇంకా ఎంత ఇష్టం అంటే ఒక్కరోజు కూడా మేడాన్ని వదిలిపెట్టి లేనంత. ఏదో ఒక టైంలో నైట్ 6ంటికైనా చూడాలి, నిద్రపోవాలి, ఒక మాట అయినా మాట్లాడాలి. 6 సంవత్సరాలు గురువు గారిని వదిలిపెట్టి ఒక్కరోజు ఉన్నది లేదు. అందరూ గురువు గారు ఇంటి దగ్గర ఎవరున్నారో లేరో తెలియదు కానీ నేనైతే చాలా రోజులున్నా. వాసన కొంతమంది అయితే నీళ్ళను దత్తత తీసుకొని కూడా అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా ఆ రోజు నుంచి మిషన్ స్టార్ట్ చేశాను. నేను సైకిల్ మీదనే వచ్చి నేర్చుకున్నాను. మామూలు ఇచ్చింది ఒక 1000 రూపాయలే. ఇంకా ఇంతలో నా మ్యారేజ్ అయింది, నాకు మాట ఇచ్చారు, నీ పెళ్ళి అయిపోయేదాకా నీ దగ్గరే ఉంటానన్నారు. పెళ్లి దగ్గరుండి మరి మా అక్కలు కూడా కానీ మా అన్నలు కానీ ఎవ్వరు కూడా నిలబడలేదు. మన గురువు గారే ఉండి చేశారు. చేసినంత ఎంత క్లోజ్గా ఉన్నామో. కొడుకు టైలర్స్ డే రోజు పుట్టాడు, నేను టైలరింగ్ చేస్తానని నమ్మకం కూడా లేదు నాకు. మళ్ళీ అసలు ఏమీ లేదు. నేను 10 సంవత్సరాలు నా జాకెట్ కూడా కుట్టుకున్నా, నేను ఏం వేసుకున్నా కూడా నాకు గుర్తులేదు. చెప్తున్నా కదా, ఆ 10 సంవత్సరాలు నేను ఏం బట్టలు కట్టుకున్నానో ఏం తిన్నానో అసలు ఆ 10 శూన్యం అయిపోయింది. నా కొడుకు పుట్టాడు అంటే నేను నేర్చుకున్న దానికి నా కొడుకు ఒక గుర్తింపు అనుకున్నా. ఆ రోజు టైలర్స్ డే రోజు నా కొడుకు పుట్టాడు. నేను నేర్చుకోకపోయినా టైలరింగ్ గుర్తుంటది, నా కొడుకు పుట్టిన రోజు అల్లా టైలరింగ్ గుర్తుంటది. నేను మా గురువు గారిని కలుస్తాననే నమ్మకం కూడా ఎప్పుడు ఉండకపోయేది. కలిసినప్పుడు చూసుకున్నాం అంతే. ఎప్పుడు కూడా నువ్వు రావట్లేదు, ఇది దీనికి పెరిగిందని ఏనాడు అనుకోలే. మనకేందంటే అక్కడి నుంచి మనము ఒక టైలరింగ్ నే ఊహించాం. ఇల్లాలు ఏ పొజిషన్ లో ఉండాలి అని కూడా నేర్చుకోవాలి. ఒక టైలరింగే కాకుండా ఇటు అత్తగారిని చూసుకునే విధానం కానీ, అన్నయ్యని చూసుకునే విధానం కానీ, పిల్లల్ని చూసుకునే విధానం కానీ అన్ని మనం ఓన్లీ టైలరింగే నేర్పారు అనుకుంటాం కానీ అక్కడ నుంచి అన్ని నేర్చుకోవచ్చు. మనీ సేవింగ్ కానీ, ఎక్కడ అవసరం ఉంటే ఖర్చు పెట్టాలో, ఎక్కడ అవసరం లేదో టైమింగ్స్ అన్ని కూడా అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. అందరికీ సాధ్యం కాదు. కొన్ని వారికి క్యాన్సర్ వచ్చి చనిపోయారు. ఒక 2 నెలలు కూడా ఏ టైంలో నైట్ నేను ఎవరికి చేయకపోయేదని. మా తరపున బాలరాజ్ అని పిన్ను కొడుకోకాడు అక్కకే ఏ టైంలో ఫోన్ చేసినా, నేను హాస్పిటల్లో తిరిగినప్పుడు నాకు ధైర్యం కోసం చేసావా, ఏ టైంలో చేసినా ఈ టైంలో చెయ్యొచ్చా చెయ్యకూడదని కూడా నేను ఆలోచించకపోయినా ఆ టైంలో అక్క ఫోన్ చేస్తే ఎమ్మటే లిఫ్ట్ చేశాను. నాకు ధైర్యం చెప్పావు, నా వెనకనే ఉన్నారు, నా పక్కనే ఉన్నారు అనే ధైర్యం వచ్చేది. అలా ఇంతలో ఆయన చనిపోయినాక నేను టైలరింగ్ షాప్ పెట్టడం కారణం మా గురువు గారు, మన గురువు గారు. అక్కకి ఏంటంటే నేను వస్తా పెడతాననే నమ్మకం ఉంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మాట్లాడటానికి టైం నాకు ఇవ్వరు. రోజు నేను ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలండి అనుకుంటా. కానీ అప్పుడు 3 నెలలు కూడా నాకు రోజుకి 4-5 గంటలు నా కోసం కేటాయించేవాళ్ళు. నేను మా అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడు అసలు ఆ టైంలో ఏమి చెప్పారో, ఎట్లా మార్చి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారో. నేను ఏ సెకండ్లో అయినా అండి నేను రావట్లేదన్న మాటే చెప్తాను అనుకున్నా కానీ నేను సుయాత్నారు వచ్చి నేను మిషన్ పెడతానన్న ఆలోచన కొంచెం కూడా లేదు. కొబ్బరికాయ రూమ్ కడిగారు, అన్ని స్వీట్స్ తెచ్చారు, అన్ని చేశారు. కానీ నేనైతే వస్తా అని ఒక్కరోజు కూడా చెప్పలే. ధైర్యంగా నేను వస్తున్నాండి అని ఒక్కరోజు కూడా చెప్పింది రోజు లేదు. ఈ ఒక్కరికి అండి నేను రావట్లేదు అని చెప్తానేమనుకున్నా కానీ వస్తానని అసలు అనుకోలేదు. అసలు ఎవ్వరు కూడా దేవుడి దయ వల్ల ఒక్కరు కూడా నన్ను అడ్డు పడలేదు. మంచిగా వచ్చి షాప్ పెట్టుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి నువ్వు అక్కడికొద్దు ఇక్కడికొద్దు ఇక్కడే ఉండాలనేసి 1 సంవత్సరం పాటు అక్క వాళ్ళ పాత ఇంట్లోనే ఉండి నా జీవనాన్ని ఇంత మంచిగా సాగిద్దని నేను అనుకోలేదు. మా ఆయనతోనే ఒక 1-2 నెలలకు నా పేరు మార్చిపోయిద్ది అనుకున్నా నా జీవితాన్ని. ఈరోజు ఇక్కడికి వచ్చారంటే మా అమ్మ నాన్న ఇచ్చిన జన్మ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళకి ఎటు తిరిగి సేవ చేయడానికే తప్ప ఇప్పుడు నడిచే జీవనం మొత్తం నా గురువుగారి తర్వాతనే ఎవరైనా నా పిల్లలు కానీ ఇంకా ఎవరైనా వాళ్ళకి నుంచి నా సహాయం కోరాలని సంగతి తెలుసు. నేను చేసే సహాయం ఏదైనా ఉంది అంటే అసలుకి ఎక్కడున్నా అది ఆగదని సంగతి ఇంకా నా మనసుకు తెలుసు. మీ అందరికీ నమస్కారం. నా పేరు సునీత. నేను రేపల్ల వాళ్ళ ఉన్నప్పుడు అక్క దగ్గరికి ఫ్యాషన్ డిజైనర్ కోసం అని వచ్చాను. ఆ ఫ్యాషన్ డిజైనర్ నేర్చుకోవడానికి కూడా మా సార్కి సింగరేణి ఎంప్లాయీ పోస్టింగ్ ఒకటి ఉందని నేను ఫర్దర్గా వేరే ఊరు వెళ్ళాలని నేను ఫ్యాషన్ కోసం వచ్చాను. నేను ముందు టైలరింగ్ చేస్తాను. అక్క దగ్గరకు వచ్చింది ఒక 3 నెలలే నేను వచ్చింది.
ఆ 3 నెలలు కూడా అక్క దగ్గర అక్క మేమందరం నలుగురం ఆడపిల్లలం. అక్కతో కూడా అంతే అటాచ్గా అయిపోయాను నేను. అంత సరదాగా ఉండేది, సరదాగా నేర్చుకుంది ఒక 3 నెలలే. కానీ తర్వాత నేను సత్తుపల్లి వెళ్ళిన తర్వాత నాకు చాలా ఉపయోగపడింది. అది ఉపయోగపడదు. నేను 3 నెలలు రోజు క్యారేజ్ పట్టుకొని పోతే ఏమనుకుంటారు, పీస్ వర్కర్కి వద్దు అని మా సార్ అన్నారు. లేదు నేను కంపల్సరీగా పోవాల్సిందే అని అట్లా 10 బ్లౌజులు కుట్టా బోటిక్లో. నేను వాళ్ళు అనేది ఇవేంటి ఇంత ఫాస్ట్ కుడతాను. నాకంటే సీనియర్లు ఉన్నారు. ఫస్ట్లో కృష్ణ నన్ను కటింగ్ మాస్టర్ ఉండేది. నేను కుడుతున్నా పోయిన రోజు ఏం చేశాడంటే ఒకటే పాయింట్ ఇచ్చేది, ఒకటే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేది. వాళ్ళు గుర్తుంటే నాకు ఇవ్వట్లేదు కదా. ఫస్ట్ రోజు నేను అక్కడ పోయినప్పుడు 180 రూపాయలు తీసుకున్నాను. బోటిక్లో పోయినప్పుడు నేను నా స్తోమత ఎంత ఉంటే 500 తీసుకున్న స్టిచ్చింగ్ స్తోమత నాది. నాకు 180 రూపాయలు ఇచ్చారేంటి అనేసి ఇంటికి వచ్చి మా సార్తో ఊకనేది. నాకు 180 రూపాయలు ఇచ్చారు ఇలా వరకు అలా 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 పెంచుకుంటా ఈ రోజుకి ప్యాచ్ వర్క్లు డిజైన్స్ అన్ని అక్క చెప్పినాయి అని నాకు అక్కడ ఉపయోగపడ్డది. కొంచెమే ఒక 3 నెలలే వచ్చాను. కానీ 3 నెలలు వచ్చినా అక్క చెప్పింది నాకు ఈ రోజు కూడా బాగా పనిచేసింది. అక్కడ ఫోన్ అన్నారు ఇంట్లో పెట్టుకొని అన్నారు. ఇంట్లో పెట్టుకొని మగ్గం వర్కులు, కంప్యూటర్ వర్కులు మొత్తం నేనే తీసుకుంటాను. అక్కడ 350 కుటుంబాలు ఉంటాయి నా దగ్గర. మామూలుగా చిన్న పిల్లలకి, మీడియం సైజ్ పెద్దవాళ్ళకి సునీతక్క వాళ్ళంతా నా ఫ్యామిలీ అయిపోయారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చిన సరదాగా వస్తారు, నవ్వుకుంటారు, అక్క జాకెట్ అంటారు, ఇచ్చిపోతారు. ఆ పని ఇప్పుడు అక్క చెప్పిన పని నాకు అందరితోనే అటాచ్మెంట్. నేను ఇక్కడ ఉన్నప్పుడు కొంతమందితోనే అటాచ్మెంట్తో ఉన్నాను. నేను అదే అటాచ్మెంట్తో ఉంటాను. అంత సరదాగా ఉంటాను. వాళ్ళు వచ్చినప్పుడు కస్టమర్ లెక్క చూడను. నేను వాళ్ళు నా ఫ్యామిలీ లెక్కే చూసుకుంటా. అక్క అనుకుంటా సార్ చెల్లి అందించాను పిలుచుకుంటాను. అందరు నాతో అంత మంచిగా ఉంటారు. ఆ కారణం ఏంటి, నేను ఫ్యాషన్ డిజైన్ నేర్చుకోబట్టి ఈ రోజు నేను స్టూడెంట్స్కి 30 మంది స్టూడెంట్స్ సింగరేణిలో ఫ్యాషన్ డిజైనర్ కోర్సు నేర్పుతున్నాను. ఫస్ట్ టైలరింగ్ నేర్చుకున్నాను. టైలరింగ్ ఒక 30 మంది బ్యాచ్ అయిపోయిన తర్వాత నాకు సింగరేణిలో బెస్ట్ సేవ అనే అవార్డు ఇచ్చారు. బెస్ట్ సేవ చేసింది మా బెస్ట్ సేవ అవార్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రమోషన్ మీద ఫ్యాషన్ డిజైనర్కి ఇచ్చారు. ఫ్యాషన్ డిజైనర్లో 35 మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు. ఇవాళ వాళ్ళందరినీ కాదనుకొని ఎందుకు వచ్చినట్టే అక్క కోసం వచ్చాను. నిజం, ఇది వాస్తవం. ఇది మా సార్తో వచ్చిన రోజు ఫోన్ వచ్చిన కానీ నేను వెళ్ళాలి మా అక్క దగ్గరికి వెళ్ళాలి. ఎన్ని రోజులు అవుతుందో, 9 years అవుతుంది కలవక. నేను వెళ్ళాలి, కనీసం ఇటు రావట్లేదు మనం వెళ్ళాలని నా పట్టుదలతో మా సార్ సరే వెళ్ళు, నువ్వు ఇష్టాన్ని ఎందుకు కాదనాలి వెళ్ళు అని ఆయన పంపి బట్టి ఇవాళ నేను ఇక్కడ వచ్చాను. అది మెయిన్ శ్రీలక్ష్మి అక్క గురించి వచ్చాను. నా జర్నీ అలా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మామూలుగా ఆమె వస్తుంది కానీ మనం మొహం ఇలా తిప్పుకున్నామంటే వాళ్ళు మన దగ్గరికి రారు. వాళ్ళు కూడా మన ఫ్యామిలీ లెక్క అక్క చెల్లి అనుకో. వాళ్ళతో మనం ఎంత చదువుకున్నా మనకు కొంచెం పుట్టు అటు ఇటు పోయినా కూడా వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. మా అక్కే కదా అని. నిజం, అది ఇది అనుభవం. ఇది అనుభవం రా. నేను నా లైఫ్ లో నేను అందరినీ దగ్గర చేసుకోవటం వల్ల ఎంతమంది నాకు ఇప్పుడు అక్కడ కూడా సునీతక్క అంటే ఒక బ్రాండ్, సింగరేణిలో కూడా ఒక బ్రాండే. సునీతక్క అంటే ఎక్కడ పోయినా పర్వాలేదు అక్క చెప్పేసి ఇచ్చేసిపోతే కుట్టేసిద్ది అంటారు. ఆ వర్క్ ఇక్కడ నుంచి వచ్చింది, నాకు ఇక్కడ నుంచే వచ్చిందని నేను ఫీల్ అవుతా. ఫస్ట్ నుంచి కూడా నాకు ఇక్కడ నుంచే గురువు గారు ఇక్కడ నుంచే వచ్చిందని. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మా ధన్యవాదాలు. మా గురువు గారికి కూడా, ఇద్దరు గురువులకు కూడా టైలర్స్ డే శుభాకాంక్షలు. నేను ఫస్ట్ ఒక్క నెలనే నేర్చుకున్నా బయ్యారంలో. తర్వాత మా సార్ టీచరు, మా సార్ బలవంతం మీద నేర్చుకున్నా. తర్వాతకి మా సార్ ట్రాన్స్ఫర్ అయ్యి జాబ్ వచ్చి సుయానగర్లో ఉండి అక్క దగ్గర ఫ్యాషన్ డిజైనర్ కోసం నేర్చుకోవడానికి వచ్చి నేను నేర్చుకోవడం వల్ల అక్క ఈ కుట్టు బాగుంది, కుడుతున్నావు మంచిగా నీళ్ళు అని చెప్పి వర్కర్గా పెట్టుకుంది. 5 సంవత్సరాలు అక్కతో అనుబంధం ఎక్కువ నాకు ఇప్పటికీ కూడా. ఆ అనుబంధం వల్లే బయ్యారం నుండి కూడా ఇంత దూరం వచ్చాను. అందరూ ఒక ఎత్తు అయితే అక్క ఒక ఎత్తు. నేను ఇప్పటికీ కూడా కొంచెం నాకంటూ ఒక స్థానం, నీలా టైలరింగ్ బాగా కుడుతుంది, ఈమె మంచి పొజిషన్లో ఉంది, ఈమె ఏదైనా సరే ఎవరైనా నన్ను ఒక స్పెషల్గా చూస్తారు. మా ఊరైనా మా బంధువులైనా ఎవరైనా ఈ గుర్తింపుకు కారణం అక్క, శ్రీలక్ష్మి అక్క. అంతే, నేనంతే చెప్పా. అందరికీ గురువు ఉంటారు కానీ నాకు మాత్రం గురువు శ్రీలక్ష్మి అక్కనే. అంతే. థ్యాంక్ యూ అక్క. ఈ వేదిక తరపున నేను అక్కకి ఒక క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అక్క నేర్పించింది. మిగతా టైంలో నేను టీచింగ్కి వెళ్ళేదాన్ని. వర్కింగ్ కూడా నీకు సమ్మర్ కదక్క, నీకు సమ్మర్లో సీజన్ ఉంటుంది, నేను ఆ లెంత్లోనే వస్తాను అని చెప్తే కూడా అక్క సరే అని ఒప్పుకుంది. అలాగే నేను 7 years 8 years అక్క దగ్గర పీస్ వర్క్ చేశాను. అక్క కూడా నాకు తెలియని మోడల్స్ ఏమైనా ఉంటాయి, ఇలా చేయాలి అలా చేయాలి. మా అమ్మ టైలర్ అయినా కానీ మా అమ్మ దగ్గర నేను అంత బాగా నేర్చుకోలేదు. అక్క దగ్గర చాలా బాగా నేర్చుకున్నాను. నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. కాకపోతే ఏంటంటే నేను వేరే షాప్ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. మా ఇంట్లో వాళ్ళ ఫోర్స్ ద్వారా షాప్ పెడితే బాగుంటుంది, నువ్వు మెయింటైన్ చేసుకోగలవు,
నేను ఇక్కడ చూస్తాను ఇలా పెట్టాలి అని మా హస్బెండ్ రిలేషన్స్ వాళ్ళ వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు నెక్స్ట్ డే వెళ్తాను అనగా ఈ రోజు చెప్పడం జరిగింది. అక్క చాలా దానికి మనం ఇంత ఫ్రెండ్లీగా ఉన్నాం కదా, ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు అనేసి అక్క అనడం జరిగింది. కాకపోతే నేను వెళ్తాను అని నమ్మకం లేకుండా లేనాను. కాకపోతే నాకు ఫుల్ ఫ్యూచర్ ఇచ్చింది మాత్రం అక్కనే. అన్ని డిజైన్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఇప్పటికీ కూడా అక్క నాకు ఇన్స్పిరేషన్ అనమాట. అక్క ఇలా చేయగలుగుతుంది, ఇలా చేస్తుంది కదా, నేను కూడా అలాగే చెయ్యాలి, అక్కని ఫాలో అవ్వాలి, ఇలా చేస్తే బాగుంటుంది. అక్క ఇల్లు ప్లస్ పిల్లల్ని బయట కూడా బిజినెస్ కూడా చూసుకుంటుంది కదా, అట్లేగా నేను కూడా అక్కని స్పిరిట్ గా తీసుకొని నేను కూడా అలాగా లైఫ్ జర్నీ కంటిన్యూ చేయాలన్నది నా ఒపీనియన్ అనమాట. అందుకే అక్కని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. ఈ వేదిక ద్వారా అక్కకి మాత్రం చాలా క్షమాపణలు చెప్పుకుంటున్నా. సారీ. ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుంది. నేను పెట్టాను, సపరేట్ గా షాప్ పెట్టుకున్నాను. షాప్ కూడా చాలా బాగా కంటిన్యూ అవుతుంది. ఏ మోడల్ కట్ చేయబోతున్నా, ఏ జాకెట్ కట్ చేస్తున్నా నాకు అక్కనే గుర్తొస్తుంది. మా అమ్మ టైలరింగ్ అయినా కానీ మా అమ్మ గుర్తురాదు. నాకు అక్క చెప్పిన వర్కే, ఏ మెలకువలైనా ఎలా చేయాలి ఇలా చేయాలి అని మెలకువలన్నీ కూడా అక్క ద్వారానే నేర్చుకున్నాను. చాలా బాగా నేర్చుకున్నాను. ఇప్పటికి కూడా అందరు వర్క్ ఇచ్చేవాళ్ళు కానీ తీసుకెళ్లే వాళ్ళు కానీ బాగా మెచ్చుకుంటారు. అది ఎప్పటికీ నేను అక్కకి రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్స్. సారీ అండ్ థ్యాంక్స్ రెండు అక్కని చెప్పాలనుకుంటున్నా. కొన్ని మిస్టేక్లు ఉన్నా కూడా అక్క సరి చేసేది. ఎంత పాటలు సింపుల్ కట్ చేసినా లేసి కవరింగ్ చేసేది. 4 సంవత్సరాలు అయితే మాత్రం మంచిగా గడిచిపోయింది. నాకైతే ఎంత సంతోషంగా అనిపించింది. అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు. మాది డేగల మడుగు. నేను ఒక కూలి పనికి పోతా. అయితే నా మనసులో మా పిల్లలకి ఏది గుట్టియాలన్నా డబ్బులు ఎక్కువ అవుతున్నాయని మా ఆయన మీద ఫోర్స్ తోటి వచ్చి ఒక రోజు మీ షాప్ కాడికి, అక్క పెట్టిన షాప్ కాడికి వెళ్తే అక్కడ లేదని చెప్పారు. చెప్తే నేనేం చేసిన, మీ షాప్ కాడికి పోతే తెలిసిద్ది అక్క అడ్రస్ అని ఆడికి వెళ్ళి కిరణ్ అన్నయ్య సాయి రూప టైలర్ యాడని చెప్పిండు. చెప్తే పలాని జయకృష్ణ హోటల్ కాడ నుంచి వెళ్ళండి అమ్మ తెలిసిద్ది అన్నారు. అంటే నేనేం చేసిన, వచ్చి అక్క నేను టైలర్ నేర్చుకుంటా అన్నా. మరి అందరికి నేర్పింది నాకు తెలీదు. రారా నీకు నేర్పిస్తా అన్నది. ఇప్పుడు మట్టుకు నా బ్లౌజులు వచ్చినాయి. మళ్ళీ చేనుకి వెళ్ళిన చేనుకి వెళ్ళి మళ్ళీ పోయి వచ్చాక మళ్ళీ వచ్చిన. ఏమనలే, నేర్చుకున్న కాడికి నేర్చుకున్నా. మళ్ళీ మొన్నటి నుంచి నాకు మా ఊర్లో ఒక ఆమె కుడుతుందని మా ఆయన నేను ముందు నుంచి నిన్ను పంపించిన, నీకు రావటం లేదు, నేను చేయబట్టి నీకు రావట్లేదు కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ నువ్వు డైలీ వెళ్ళు, నువ్వు కూలి తెచ్చినావటే తేపేనవటే కానీ నువ్వు ముందు టైలర్స్ కావాలి అని అన్నాడు. అంటే అదే మాట వచ్చి అక్క ఇట్టన్నది. అక్క నేను నమ్మను అన్నా గానీ నేను మళ్ళీ వస్తా అక్క, ఇప్పటి నుంచి డైలీ వస్తా అంటే పీస్ వర్క్ ఫాల్స్ అక్క దగ్గర కూలి చేసుకుంటూనే అన్ని నేర్చుకుంటున్నా. శ్రీలక్ష్మి వాళ్ళ మమ్మీని. నా కూతురి దగ్గర మీరందరూ నేర్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇట్లా వచ్చి సన్మానం చేసినందుకు ఇంకా సంతోషంగా ఉంది. మా స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ అనుభవాలు చెబుతుంటే ఇంత ఎమోషన్ దాగి పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర, నా మీద అంత ప్రేమను ఉంచుకున్నారని వింటుంటే అసలు చాలా ఆనందం వేసింది. ఈ యొక్క వేదిక చాలా ఉపయోగపడింది. అలాగే మా గురువు గారు నాకు దేవుడిచ్చిన అక్క అని చెప్పొచ్చు. అక్కకి సన్మానం చేసుకుంటున్నాను. ఈ వేదిక పరంగా బావకి ధన్యవాదాలు ఇంకొకసారి తెలియజేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషంగా జరిగింది ఈ రోజు. అలాగే వాసవి క్లబ్ వారు కూడా వచ్చి టైలర్స్ డే సందర్భంగా నీకు సన్మానం చేస్తానని చెప్పి సన్మానం చేశారు. నన్ను మా అక్కని కూర్చోబెట్టి శిష్యులు మొత్తము గురువు గారు అని చెప్పేసి, ఇద్దరు గురువు గారులు అని చెప్పేసి అక్కకి బట్టలు పెట్టడం జరిగింది. అలాగే నాకు కూడా బట్టలు పెట్టారు, మా వారికి శాల్వా కప్పారు, ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు, చాలా సర్ప్రైజ్ చేశారు, కేక్ కటింగ్ కూడా చేపించారు. ఇంతమంది హృదయాలు గెలుచుకున్న నేను చాలా అదృష్టవంతురాలని చెప్పుకోవచ్చు. ఎవరికి కూడా ఫోన్ చేయలేదు, ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. ప్రతిరోజు వాయిస్ మెసేజ్ మాత్రమే పెట్టేదాన్ని. నేను అసలు ఎవరిని ఫోన్ చేసి పర్సనల్ గా రమ్మని చెప్పలేదు. అలాంటిది ఫస్ట్ స్టార్టింగ్ 2007లో పెట్టినప్పుడు నేర్చుకున్న అమ్మాయి 10th క్లాస్ అవ్వగానే వచ్చింది. రాజమండ్రి నుంచి కూడా ఈ గెట్ టుగెదర్ కి వచ్చింది.
అసలు చాలా వండర్ అనిపించింది. అంటే ఎంత అభిమానం సంపాదించుకుంటే నేను రాజమండ్రి నుంచి రాగలిగింది. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మాది, రాజమండ్రి ఎక్కడండి, ఇది ఎక్కడ. తను వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది ఆ అమ్మాయి వచ్చినందుకు. సత్తుపల్లి నుంచి వచ్చారు, గార్ల బయ్యారం నుంచి వచ్చారు, ఇంకా చాలా దూరం నుంచి రాలేని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. పాపం వాళ్ళు వీడియో కాల్ చేసి ఏడ్చారు. అనిపించింది నాకు అసలు వాళ్ళ ప్రేమని, ఎంత ప్రేమను సంపాదించుకున్నా నేను అనేది. నేను నేర్పించింది ఓన్లీ మిషనే. ఈ మిషన్ నేర్పించి మనం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండి వాళ్ళు ఏడుస్తుంటే అసలు నా ఆనందానికి అవధులు లేవు. నేను రాలేకపోతున్నానని చిన్న పిల్లలు ఏడ్చిన వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. నేను మిస్ అవుతున్నాను, అక్కని మిస్ అవుతున్నాను అని ఫీలింగ్ లో, ఆంటీని మిస్ అవుతున్న ఫీలింగ్ లో ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది నాకు. కాసేపు అందరం సరదాగా మాట్లాడుకున్నాము. అప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఒకళ్ళ మీద ఒకరు కుళ్ళు జోకులు వేసుకుంటూ హాయిగా ఆ పూటంతా గడిచిపోయింది. అందరూ ఫుల్ హ్యాపీ. వచ్చే సంవత్సరం గెట్ టుగెదర్ ఇంకొంచెం గట్టిగా ప్లాన్ చేసి అందరినీ పిలిపించి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మీతో కలుసుకుంటాను. అందరికీ మళ్ళొకసారి హ్యాపీ టైలర్స్ డే. ఎప్పటికీ మా బంధం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ